అది చంపడం జరిగింది. దాని తర్వాత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, మీరు చూసే జగన్మోహన్ రెడ్డి, మాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తా, అతని మనస్తత్వం ఏంటో. ఆ ఎరికల మహేష్ అనే అతన్ని చంపిన తర్వాత మళ్ళీ 6 నెలలకు 9 నెలలకు ఆ మహేష్ వాళ్ళ తమ్ముని కొడుకు ఉదయ్ అని జస్ట్ 19 years, వాళ్ళ ఫ్రెండ్ సాకే రామాంజలి అని 20 years, వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది, మా పెదనాయన చంపిన వాళ్ళని మేము చంపుతామని వాళ్ళని అన్నట్టు ఇదంతా క్రియేట్ చేసి వాళ్ళని కూడా మర్డర్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. సరే, ఏదైతే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో అనుమానితునిగా చనిపోయిన కువైట్ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి ఆ రోజే దేవుడి శంకరెడ్డి అతనితో కోర్టు ఆపరేషన్ చేసి ఆ ఉదయ్ అనే అబ్బాయిని సాకే రామాంజన్ను వేరే వాళ్ళ ద్వారా ఈ కువైట్ గంగాధర్ ద్వారా పిలిపించి వాళ్ళకు బీర్లో ట్యాబ్లెట్లు వేసి బీర్ దాపి వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినారు. ఆ టయానికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నాలెడ్జ్ లేకుండా పులివెందులకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఉండగానే ఇది చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తో మళ్ళా చెప్పకుండా చేశారంటారని వాళ్ళు ఇన్ఫర్మేషన్ని జగన్మోహన్ రెడ్డికి పాస్ చేసినారు. నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావు, మేము ఇట్లా పని పెట్టుకుని వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయినారు, మేము వాళ్ళిద్దరిని వేసేయాలా, నువ్వు ఎందుకు వచ్చావు అంటే ఏందిరా ఇట్లా చేసినారు, ఉండండి నేను పోయినంతవరకు చేయొద్దండి, నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాకనే చేయండి అని చెప్పి యాక్చువల్గా ఆ రోజు ఇడుపులపాయలో నైట్ హాల్ట్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన బెంగళూరుకి పోయి మళ్ళీ బెంగళూరులోనే ఇబ్బంది అని బెంగళూరు ఎయిర్పోర్ట్కి పోయి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ తీసుకొని నేను టేకాఫ్ అయిన తర్వాత మీరు చేయండి, మీ టయానికి నేను జర్నీలో ఉండాలా, నాకు ఎలిబీ కావాలని చెప్పి ఈయన ఢిల్లీకి పోయి టేకాఫ్ అయ్యి అక్కడ వాళ్ళ పిఏకు సమాచారం వస్తానే సారు టేకాఫ్ అయినాడని. ఇక్కడ వీళ్ళు ఆ 2 అబ్బాయిలను మనిషిని మర్డర్ చేయొచ్చు, ఇది కసి ఉంటేనో ఏదో జరుగుతుంటాయి, కానీ అతడు సినిమాలో చెప్తారు చూడు, ఆ మర్డర్ ఎంత వైలెంట్గా ఉండాలని. ఆ టైపులో 2 పిల్లలను 2 గొంతులు కోసి సపరేట్గా మొండెం ఒకటి, తల ఒక చోట, మొండెం ఒక చోట పెట్టి, ఇంకా తెలుగుదేశం పార్టీ జోలికి వస్తే ఎవరి చావైనా ఇంత భయానకంగా ఉంటుంది అని చాటి చెప్పే విధంగా 2 గొంతులు కోసి ఒక బ్రిడ్జి కింద వేసినారు. మొండెం ఒక చోట, తల ఒక చోట, 2 అబ్బాయిలను 20 years. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పినప్పుడు, నువ్వు ఈరోజు శాంతిదూత మాదిరి, తర్వాత మదర్ తెరీసాకు అన్న మాదిరి మాట్లాడుతున్నావే, రే చిన్న పిల్లలు వాళ్ళ నాయనతో ఏదో పోయింది, ఎందుకు ఆ పిల్లలను అట్లా చేస్తున్నారు, వద్దు ఇంటికి పంపిండని చెప్పాలన్నా, నువ్వు ఇడుపులపాయ నుంచి బెంగళూరుకి పోయి ఫ్లైట్కి పోయి వాళ్ళిద్దరినీ గొంతులు పోయమని చెప్తావా? అంటే ఇంత ఇది పులివెందుల్లో ప్రత్యక్షంగా వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, అంత జరిగిన ఇంత ఘోరాతి ఘోరంగా వచ్చేసి జగన్ రెడ్డి ఆ 2 పిల్లలను చంపిన ఘటనలో పరోక్షంగా అతనే. ఇంతటి ఘోరమైన ఇంకోటి ఇప్పుడు పరిటాల రవిది, మద్దెలచెరు సూరి గారికి తర్వాత మీకు స్నేహ సంబంధాలు లేవా? ఆయన జైల్లో ఉండి ప్లాన్ చేసి పరిటాల రవి లాంటి వ్యక్తిని జైల్లో ఉండి ట్రాప్ చేసి మర్డర్ చేస్తాడా? ఫస్ట్ బళ్ళారులో ఆర్కే అతని మర్డర్ చేశారు, తర్వాత అనంతపూర్లో తగరకుంట ప్రభాకర్ రెడ్డి అని రవి అనుచరులను మర్డర్ చేశారు, 3వ